రఫీ హత్య కేసులో మాకు అనుమానాలున్నాయి. టీడీపీ నేత ఫయాజ్ ఇటీవల పోలినాయుడు చెరువు గ్రామానికి చెందిన పెద్ద రఫీ హత్య కేసు తప్పుదారి పట్టిస్తున్నారని మాకు పలు అనుమానాలు ఉన్నాయని అతని మేనల్లుడు టీడీపీ నేత ఫయాజ్ అన్నారు. మంగళవారం గ్రామంలోని ఆయన నివాసాల్లో ఆయన బంధువులు నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసు పురోగతిపై తమకు ఎలాంటి సమాచారం అందటం లేదు, ఇవ్వటం లేదని వాపోయారు. హత్యను ప్రోత్సహించిన వారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాల్లో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. తమకు కూడా ప్రాణహాని ఉందని, దీనిపై జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. అనుమానం అనేది మనం చెప్పకుండా ఎవరు చెప్పలేము. కానీ పోలీస్ వ్యవస్థ అనేది ఎవరైతే చంపబడినారో వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే వాళ్ళే చెప్పగలుగుతారు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది. కూడా ఇవాళటకు కూడా వాళ్ళు బయటే ఉన్నారు. కొంతమంది వెనకాల నుండి చేపించిన ప్రోద్బలంతో చేపించిన ఒక వ్యక్తులు కూడా బయటే ఉన్నారు ఇవాళటకు కూడా. ఎందుకురా అంటే లోపల ఉన్న వ్యక్తులు, వాళ్ళ కాపాడే వ్యక్తులు ఎవరు లేరు. అందుకోసం వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ పేర్లు చెప్పడం లేదు. ఆ రోజు మర్డర్ చేసిన సంఘటనలో కూడా ఆటోలు వేసుకొని మరీ దూరంగా ఉండి చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది వ్యక్తులు. కానీ మా నోటిగాడి నుంచి మనం చెప్పకూడదు. ఏదైనా సరే పోలీస్ వ్యవస్థే తెలుసుకోవాలా. వీటికి గట్టిగా చర్యలు ఇస్తే, ఎవరైతే హత్య చేస్తున్నారో వాళ్ళు కఠినంగా చర్యలు ఇస్తే వాళ్ళే వాళ్ళ నోటిగాడి నుంచి ఎవరు ప్రోద్బలంతో, ఎవరు అండాదరులతో ఈ విధంగా హత్య చేసినామనేది వాళ్ళ నోటిగాడి నుంచి చెప్పడానికి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి మరి, మేము తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులమే, మా మామ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన న్యూట్రల్గా ఉన్నాడు 2024 ఎలక్షన్లో. ఇంతకు ముందట మేము వైసీపీలో ఉన్నాము, కానీ మేము పార్టీ మారినాము, ఆయన మారలేదు. ఆయన పని, ఆయన వ్యవసాయం చూసుకుంటా ఆయన న్యూట్రల్గా ఉన్నాడు. కానీ ఊర్లో పైపెత్తనం కోసం ఈ రకంగా అన్యాయంగా దాదాపు 15-30 రోజుల నుంచి స్కెచ్ చేసి మరి చంపడం జరిగింది. కనీసం అడ్డొచ్చిన వ్యక్తులకు కూడా పెట్రోల్ వేసి చంపేస్తాం అనేది కూడా ఇవాళకు కూడా సాక్షులు మన దగ్గరే ఉన్నారు. ఆ సాక్షులు చెప్పడానికి కూడా రెడీ ఉన్నారు. పెట్రోల్ వేసి చంపేస్తాం దగ్గరకు వస్తే కాపాడే వ్యక్తులు కూడా ఆ రకంగా భయపెట్టి వాళ్ళు అంత క్రూరంగా చంపినారు. ఆ క్రూరమైన చంపిన వ్యక్తులకి కఠిన శిక్షలు, వాళ్ళకి పడే శిక్ష ఇంకో ఎవరైనా సరే ఇటువంటి సంఘటన చేయాలంటే భయపడే విధంగా తీసుకురావాలని కూడా ఈ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయితే ఏమి, రూరల్ డిఎస్పీ గారు అయితే ఏమి, మండల వ్యవస్థ సిఐ గారు అయితే ఏమి, ఎస్ఐ గారు అయితే, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయితే ఏమి, అందరూ కూడా దీని పట్ల ప్రత్యేక దృష్టి సారించి దీని వెనకాల ఎవరు ప్రోద్బలం ఉంది, ఎవరు చేయమని చెప్తే వీళ్ళు చేసినారు, ఎంత డబ్బు ముట్టితే వీళ్ళు చేసినారు అనేది కూడా బయటికి లాగాలని కూడా నేను మీ అందరి ముందర తెలియజేస్తున్నాను. మరొకటి, వాళ్ళు మందు తాగి చంపినామని చెప్తున్నారని విన్నాం మేమైతే, కానీ మందు కాదు, దీని వెనకాల గంజాయి కూడా ఉంది. గంజాయి వాళ్ళు తాగి ఇదే సాక్షులు చూస్తూ ఉండగానే గంజాయి తాగత పొడిచినారంట. దాన్ని కూడా ఎవరైతే గంజాయి సప్లై చేసే వాళ్ళు ఉన్నారో దాన్ని కూడా నిర్మూలించాలని కూడా ఈ సభాముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఫయాజ్. గత వారంలో మంగళవారం నాడు చనిపోయిన వ్యక్తి షేక్ రఫీ మా మామ. ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గ్రామంలో కొందరు నాయకులు తమ ఆధిపత్యం కోసం రఫీని హత్య చేశారనేది వాస్తవం. కుటుంబం పెద్ద అయినా కోల్పోయి మా కుటుంబ బాధలో ఉంది. మా మామను పట్టపగులు దారుణ హత్య చేసి వారిలో ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాలి అనే విషయం మాకు తెలియడం లేదు. ఈ హత్యకు కారణమైన తెర వెనుక ఉన్న వ్యక్తులు గురించి ఎవరు మాట్లాడడం లేదు. హత్యకు అసలు కారకులు వీళ్ళు అని మనం ఎన్నిసార్లు వేడుకున్నా కానీ చెవికి పట్టినట్టు ఉన్నారు. అదేవిధంగా పక్కదావి పట్టడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులరెడ్డి మాత్రం 2 రోజుల పాటు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన దారుణ హత్య తెలిసిన వెంటనే 2 రోజులు కూడా కనిపెట్టుకొని మాతో పాటు అండగా
నిలబడిన వ్యక్తి సూరా శ్రీనివాసరెడ్డి గారు. జరిగిన హత్య గురించి సూరా సీనన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారని తెలిసింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు సిఐ గారికి, డిఎస్పి గారికి దీని వెనుక ఎవరున్నా కానీ వదిలిపెట్టబాకండి అనే ఉద్దేశం కూడా చెప్పడం జరిగిందని కూడా మాకు తెలిసింది. కానీ చూస్తూ ఉంటే ఇప్పుడు కేసు ఎక్కడ తప్పుదావ పడుతుందో అనేది మాకు అనుమానంగా ఉంది. ఎంతమంది అరెస్ట్ అయినారు, ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, ఎవరు ప్రోద్బలం వల్ల ఈ హత్యకు గురైనారు అనేది ఇప్పుడు దాకా కూడా బయటికి రావలేదు. కనీసం వారం రోజులు అవుతా ఉన్నా కానీ రెస్పాన్స్ కూడా లేదు. కానీ దీన్ని అనుగుణంగా తీసుకొని వీళ్ళని ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా చంపేస్తారనే భయం మాకుంది. ఒక తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు ఆడపిల్లలు తిండి ఆహారాలు మానేసి పెద్ద కూతురు అయినటువంటి షేక్ ఆయిషా 2-3 రోజుల దాకా హాస్పిటల్ ఉండడం జరిగింది. ఆ యొక్క బాధ, ఆ యొక్క తండ్రి చనిపోయిన విషయం తట్టుకోలేక, అదేవిధంగా మా అత్తగారైన పచ్చగా ఉన్న ఇంట్లో ఇయాలట మంచాన్ని పడడం జరిగింది. మా అత్తగారు ఆరోగ్యం బాగలేక మేము 2024లో మేము కూడా తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆహ్నిసాలు గెలవడానికి కృషి చేసినాము. కానీ దీనిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళని కఠిన శిక్షించి దీని వెనకాల ఎవరు ప్రోద్బలం వల్ల ఈ నేరం జరిగిందనేది కూడా మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాము. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, ఈ గ్రామంలో 25-30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న కుటుంబం మంది. కానీ ఇప్పటిదాకా కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరిగింది లేదు. ఏదో చిన్న గొడవలు, చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ దగ్గర పోయేది వచ్చేసేది. కానీ ఇప్పటిదాకా కూడా ఇటువంటి హత్య ఎప్పుడు కూడా జరగలేదు. మరీ దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా అన్యాయము. ఏ పార్టీ అయినా సరే మానవత్వం చాటుకోవాలని కూడా నేను మీ పత్రిక విలేకరుల ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా ఆమె న్యాయం చేస్తూ అని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మేము నమ్ముతున్నాము.